ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అభ్యర్థులకు కూడా నమస్కారం. సో, మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే గనక ఇప్పుడే ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి టెట్ నోటిఫికేషన్ కోసం అలాగే డీఎస్సీ పరీక్షల సమయం కోసం అనేక మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ తరుణంలో కొంతమంది అభ్యర్థులు అందరు అభ్యర్థుల కోసం ఆలోచించి వారు ఎంతో కష్టపడుతూ టెట్ విషయంలో కేసు వేయడం జరిగింది. సో, సుప్రీంకోర్టులో. అయితే వారి యొక్క కష్టం ప్రతిఫలంగా రేపు మనకి సుప్రీంకోర్టులో ఈ యొక్క టెట్ కేసు విషయమై హియరింగ్ అయితే రానుంది. సో, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అందరి కోసం ఆలోచించి, ఓకేనా, ఎంతమంది అభ్యర్థులు నష్టపోతున్నారో ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ రావాలని, డిఎస్సి సమయం కావాలని ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరి కోసం ఆలోచించి వారు ఎన్నో కష్టాలు అధిగమించి ఈ యొక్క కేసు విషయంలో వారు ముందుకెళ్తూ ఉన్నారు. సో, మీరు వారికి సపోర్ట్ చేయాలనుకుంటే మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే ఇచ్చాను. ఆ యొక్క నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. వాట్సాప్లో మీకు గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వి వారికి కూడా సపోర్ట్ చేద్దురు కానీ, ఓకేనా. అయితే మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళలేదు కనుక ఈ యొక్క కేసు ఏమయ్యింది, అసలు చాలామంది అసలు కేసు ఫైల్ చేశారా, అనేక రకాల సందేహాలు అయితే మనకి అడగడం జరిగింది. ఆ యొక్క వివరాలన్నీ కూడా మీకు క్లియర్ అండ్ కట్గా చూపిస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, స్క్రీన్ మీద చెక్ చేసుకున్నట్లయితే కనుక సో మనకి వారు ఫైల్ చేసిన కేసుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి మనకి 23/5/2025 మనకి లిస్ట్ అవడం జరిగింది. ఇది సిఎల్ నెంబర్ 49. అంటే మనకి రేపు దాదాపుగా 52 కేసుల్లో ఇది 49వ సీరియల్ నెంబర్తో కూడి ఉన్నది. సో, రేపు మనకి హీరింగ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తే మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లేదు అనుకూలంగా రాకపోతే కనుక మనకి యాజ్ పర్ షెడ్యూల్ డిఎస్సి మనకి పరీక్షలు అయితే జరగబోయే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క టెట్ కేసు విషయంలో కష్టపడ్డారో వారందరూ కూడా మనకి చాలా మంది అభ్యర్థుల కోసం వారి కష్టం పడి ఈ యొక్క కేసు విషయంలో ముందుకెళ్లారు. సో, న్యాయం గెలవాలనే వారు కోరుకుంటూ ఈ యొక్క కేసు అయితే వేయడం జరిగింది. సో, రేపు అందరూ కూడా టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలాగే డిఎస్సికి సమయం ఎవరైతే కావాలనుకున్నారో వారందరూ కూడా ప్రేయర్స్ చేయండి. ఖచ్చితంగా మనకి సపోర్టివ్గా ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావాలని ఏ విధంగా అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. రేపు మనకి ఈవినింగ్ లోపు ఖచ్చితంగా ఏదో ఒక విషయం అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మీకు అప్డేట్స్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు చాలామంది అభ్యర్థుల కోసం సో చేస్తున్న అంటే ఎవరైతే ఏమంటారంటే ఎగ్జాంపుల్గా మనకి ఎవరైతే పూలిస్తున్న చెట్టుకే దెబ్బలు అన్నట్లుగా వారు ఎన్ని విషయాల్లో అన్ని కష్టాలు అధిగమించి వారు సుప్రీంకోర్టులో కేసు వేసి అనేక రకాలుగా వారు ఇప్పటికీ కూడా పోరాడుతూనే ఉన్నారు న్యాయం తరపున. సో, వారి యొక్క పోరాటానికి ఈ యొక్క విజయం రేపు వచ్చేలా ప్రతి ఒక్కరు కూడా కోరుకోండి. సో, ఏమైనా అప్డేట్ వస్తే కనుక మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో, వారికి మీరు సపోర్టివ్గా నిలబడాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. ఆ యొక్క లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో, మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.